జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, ఆ భారీ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీలో ఏటూగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో తేల్చినటువంటి నేపథ్యంలో అసలు ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైకాపా నేతలు నాయకులు విచ్చలవిడిగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భారీగా మద్యం కుంభకోణం అయితే జరిగింది. ఆ మద్యం కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లుగా ఇప్పుడు సిబిఐ తెలిసింది. ఏంటి సార్ అసలు ఎవరెవరు ఉన్నారు దాంట్లో సూత్రధారులు? మొత్తం బ్యాచ్ అలా జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఇందులో. వీళ్ళందరూ సత్రకాయలు అంటే 11th ప్లేయర్ ఉంటాడు చూసారు, అలాగే మాట్లాడలేదు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే అతనికి హెల్పర్స్. ఈ దోపిడీలో వాళ్ళ హెల్పర్స్ అన్నమాట. ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులని వాడుకున్నాడు, ఇలాగ నాయకుల్ని వాడుకున్నాడు. కొన్ని ఇప్పుడు డిస్టిలరీస్ ఉంటాయి కదా, ఆ డిస్టిలరీస్ రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల వాళ్ళు మీ పేరుని కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు, కానీ మీరు చేయరు దాన్ని, వాళ్ళు లాగేసుకుంటారు. అసలు ఎవరికి తెలియదు వాళ్ళ పేరు మీద జరుగుతున్నట్లు కూడా. ఇప్పుడు మీ పేరు మీ విధంగా ఉంటుంది కదా, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మైన్స్ లాగానే మైన్స్ కూడా ఏం చేస్తారు, ఎవడొకటి పేరు మీద ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. పైలు పక్క తప్పుకొని వాళ్ళు చేసుకుంటారు అంతే. వాళ్ళు అటు ఇటు మాడితే పైకి పంపిస్తారు. వాళ్ళతో ఎవరు వాళ్ళమాట. ఈ లెక్కర స్కామ్ అనేటువంటిది ఇలా కూడా చేయొచ్చా అని కొత్తది ఒక కేస్ స్టడీ కింద చేశారు. ఇంతవరకు ఎవడో తెలంగాణలో కానీ ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా ఆ పాలసీలో కొంచెం ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం, రేట్లు పెంచడం, లైసెన్సులు ఫీజులు పెంచడం, ఆ క్రమంలో కొద్దిగా డబ్బులు తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయి. కానీ అసలు మొత్తానికి దాన్ని ఒడిచిపెట్టి వాళ్ళ సొంత వ్యాపారంలో చేసుకుంటాం, గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ సొంత కంపెనీలాగా పెట్టుకుంటాం అనేటువంటిది వాళ్ళ కౌంటరేట్ వేసుకుంటారు అంతే డైరెక్ట్గా. ఇలా ఇది కేస్ స్టడీ అండి. ఇది మామూలుగా మీకు లెక్కర ఎలా ఉంటుంది, గవర్నమెంట్ డిపో ఉండేది అంటే అంతకుముందు అయితే ఇంకా వేరే బార్ లైసెన్సు, షాపుల లైసెన్స్ తీసుకుంటే కంపెనీల నుంచి లెక్కర తెచ్చుకుని దానికి తెచ్చిన లెక్క అమ్మిన లెక్క చూపించి కూడా దాని మీద ట్యాక్స్లు కట్టేవారు, చెక్కింగ్లు అయ్యి ఉండి. తర్వాత ఏం చేసిందంటే గవర్నమెంటే ఒక డిపో పెట్టి గవర్నమెంట్ తీసుకుంటుంది స్టాకు, గవర్నమెంట్ చెల్లిస్తుంది ఆ కంపెనీలకి, ఆ డిస్టిలరీస్ కానీ లెక్కర్ కంపెనీలకి. గవర్నమెంట్ నుంచి వైన్ షాపులు, ఈ బార్ షాపులు వీళ్ళందరూ కూడా ఆ గవర్నమెంట్ డిపో నుంచి తీసుకుంటారు. ముందుగా అడ్వాన్స్గా డీడీ కట్టి వాళ్ళకి ఏ బ్రాండ్లు కావాలో అక్కడ అవైలబిలిటీ ఉన్న బ్రాండ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. దానికి ఏదో కాల పరిమితి ఏదో ఉంటుంది మొత్తం వాళ్ళ సిస్టమ్ ప్రకారం. సుజావుగా సాగుతుంది అది. అంతకుముందు ఏం చేసేవారు, ఈ డిస్టిలరీ మెక్డోల్ అని ఇలాంటి కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు బార్ షాపులకి వైన్ షాపులకి వెళ్ళి వాళ్ళ ఏజెంట్లు, ఇప్పుడు మెడికల్ షాప్ రిప్రజెంటేటివ్ అలాగే వెళ్తారు, మా మందులు వాడండి అని డాక్టర్ గారి దగ్గర. అలాగే లెక్కర్ కంపెనీలు వెళ్ళి మా లెక్కర్ ఎక్కువ పెట్టండి, మీరు ఒక బాటిల్ కొంటే 2 బాటిల్ చేసేస్తాం, అలాగే ఆఫర్స్ ఇచ్చి వాళ్ళకి బాగా గిఫ్ట్లు ఇచ్చి ఆ అమ్మకాలకి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు కూడా చేస్తారు ఈ డిపో పెట్టిన తర్వాత కూడా. ఇదివరకు అయితే డైరెక్ట్గా వాళ్ళే సప్లై చేసేవారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ బార్ షాపులకి వెళ్ళి మా లెక్కర్ ఎక్కువ ఆర్డర్ పెట్టండి అని వాళ్ళకి ఏదో కొంత బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది. ఆ పద్ధతులు ఎలా ఉండేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఫుడ్ దొరికేది బాగానే. అంటే ఆ సిఏలకి ఎస్పీలకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే రెగ్యులర్ తనిఖీల్లోనూ లేకపోతే నెలవారీ మామూలు ఏదో వాళ్ళకి ఆమె కొంచెం బాగానే దొరికేది, ఏదో తింటూ ఉండేవారు, బాగానే ఉండేది. అది కాకుండా షాపుల్లోనూ బార్లు అలాగే ఇప్పుడు ఎలాగ ఉన్నారో అప్పుడు అలాగే ఉండేవారు. షాపుల దగ్గర ఏంటంటే ఒక షాప్ పెట్టాడంటే ఒక 3-4 పార్ట్నర్స్ ఉంటారు. ఆ షాపులో 4-3 పనిచేస్తారు. ఆ సేల్స్ని బట్టి దానికి బయట కోడి చీకులు అమ్మే వాళ్ళు కొన్ని ఏరియాలో కొన్ని రకాలు ఉంటాయి. వైజాగ్ ఏరియా అయితే చీకులు ఉంటాయి, పొల మొక్కకు గుచ్చుతారు, మాంసం మొక్కలు. వాళ్ళు ఏడుశనగపప్పు అమ్మేవాళ్ళు, కారపు శనగపప్పు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, లేకపోతే ఫ్రైడ్ రైస్లు గీడు పక్కన ఏదో కౌంటర్ పెట్టి ఇలాగ రకరకాల వాళ్ళు ఒక 50 మంది పోతూ ఉంటారు.
అట్లా ఆ కౌంటర్ ఆధారపడి ఎవడ వ్యాపారం వాడు చేసుకుంటూ ఉంటాడు శుభ్రంగానే. ఈ తాగేవాళ్ళు కూడా 4 ఈతలు ఆడేసుకుని కళ్ళు పైకి పోతే అక్కడే తాగేసిపోయి వాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇంటికాడ తాగేవాళ్ళు ఉంటారు, ఏదో పడుతూ ఉంటారు. దీన్ని మొత్తం కలిపేసాడు వచ్చి. ఏంటంటే ఆ కౌంటర్ ఉంటుంది, గవర్నమెంట్ షాపు, అందులో ఎంప్లాయీస్ని పెట్టాడు. సరే లిక్కరాలు సప్లై చేస్తారు, ఆ లిక్కర్ అమ్ముతారు. నువ్వు ఎంత సప్లై చేసావు, ఎంత అమ్మావు, దానికి లెక్కపత్రం అసలు లేదు, నిజంగా లేదు. నువ్వు మామూలుగా అయితే ఒక లెక్క ప్రకారం 100 బాటిల్స్ అమ్మావనుకో, 100 బాటిల్స్ డబ్బు, దాంట్లో ట్యాక్స్ పోను, మిగతాది కొన్ని ఎక్కడైతే హోల్సేల్ తెచ్చో అక్కడ కట్టేగా మిగతా లాభం. అది గవర్నమెంట్కి ఆదాయం అన్నట్టు చూపించారు. కానీ వీళ్ళు 100 బాటిల్ చూపించి లెక్కలో 1000 బాటిల్స్ అమ్మేవారు, అంటే 10 రెట్లు. డిజిటల్ పేమెంట్లు ఏమి ఉండే, దాని లెక్క పత్రం తెలవాలంటే డిజిటల్ పేమెంట్ ఉంటే అంత అమ్మేది తెలిసిపోద్ది, నీకు అంత క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి ఇంకోటి ఏంటి, ఆ మధ్య నీ డిజిటల్ పేమెంట్ కూడా వచ్చేసేటప్పటికి ఇది పెడతారు కదా పేటిఎందే, పేటిఎం గొడవ వస్తే పేటిఎం పెట్టారు. నువ్వు దాన్ని కొట్టేవనుకో ఆడికే వెళ్తుంది ఒకడికి, ఎవడొకడికి, వాళ్ళ దాంట్లో వాడికి. అది పెద్ద స్కామ్. డిజిటల్ పేమెంట్ చేస్తున్నాను అనుకుంటావు నువ్వు, కానీ ఆ షాప్ నెంబర్కే పోతుంది అది. ఇలాగాళ్ళు ఈ లెక్కర్ కూడా అలాంటిది ఇచ్చేవారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు అనుకోండి, వాళ్ళు మీరు వంట చేసుకున్నప్పుడు సాంబార్ రసం పెట్టుకుంటారు కదా మీరు, అలా కాసేసేవారు సాంబార్ రసం లాగానే కాసేసి పట్టుకొచ్చి పోసేవారు, అంతే పచ్చి పచ్చిగానే. వండినట్టు కూడా ఫిలప్ చేసి రకరకాల బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు. ఆ రాత్రి తెల్లారగట్లేదని కళ్ళకి వచ్చింది అనుకోండి, ఆ పేరు పెట్టేసిపోయాడు, రంబాహో అని పెట్టేస్తాడు, అంతే పెట్టేసి బ్రాండ్లు వదిలేసేవారు. బొట్టే లెక్కర రకరకాల బ్రాండ్లో కొంచెం పలసగా నీళ్ళు ఎక్కువ, పాలు ఉంటాయి కదా, చిక్కడి పాలు, కొంచెం పలసటి పాలు, మధ్యస్థంగా ఉండి పాలు అన్నట్టుగానే రకరకాలుగా చేసేసి పంపేస్తాం. ఆ మత్తు రావడానికి వాటికి ఏదో పౌడర్ తెప్పించి కలిపేసేవారు. టన్నులు దొరికేయించి ఉండే పోర్టులోనే ఇళ్ళదే అదంతా. డ్రైయెస్ట్ సార్, చాలా డ్రైయెస్ట్ కాదండి. అక్కడ గుజరాత్లో పట్టుబడింది కదా పౌడర్, దీనికోసమే లెక్కరికి చాలా దారుణమైన వ్యాపారం చేశాడు. అంటే మనుషుల రక్త మాంసాలతో వ్యాపారం చేశాడు, ఆరోగ్యంతో వ్యాపారం చేశాడు. కిడ్నీలు కొట్టేసి, లివర్లు చెడిపోయి, పేగులు పుల్లడిపోయి, చెదపట్టేసి చిల్లులు పడిపోయింది పాపం అందరికి. 5 ఏళ్ల పాటు నరకం అనిపించారు ప్రజలు. డబ్బులు దొబ్బాడు, ఆరోగ్యం పాడు చేసాడు. అవినీత రేట్ల అధిక ధరల అడ్డగోలు దోపిడీ 50,000 కోట్లు ఉంటుందండి ఆ స్కామ్. కానీ 3,000 చిల్లర కోట్లు ఇచ్చారు. 3,000 లోతుకి వెళ్ళాలి, అవే కొద్ది అవినీతి బయటపడుతుంది. 3,000 కోట్లు అంటే వీళ్ళు డైరెక్ట్గా అమ్మింది, వాళ్ళు చూపించిన దాంట్లో చూసుకుంటాం, మనకు చూపించిందే ఎవరికి తెలుస్తుంది అది. అవును, వాళ్ళు దాన్ని ఎలాగ మదింపు చేయాలంటే ఇప్పుడు అమ్మకాలు ఎంత అవుతున్నాయో చూసి, అంతకుముందు ఆ పాయింట్లో అమ్మకం ఎంత వచ్చింది, చాలా పెద్ద పని అది. అప్పుడే తేలదండి, ఏమీ లేదు. వీళ్ళందరినీ ఏం చేయాలంటే దాన్ని ప్రభుత్వం వీళ్ళ చేత కక్కించాలంటే వెంకటరెడ్డి అన్న కూడా పట్టున్నారు కదా, పట్టు కొట్టే చెప్పించాలి అంతే. ఇంకా దీని వేరే మార్గం లేదండి. ఎందుకంటే వాళ్ళు అంత తేలిగ్గా ముదిరిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తాయి మా కేసులు అన్న భయం వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఎనాల నుంచి బయట తిరుగుతున్నాడు. విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు ఎక్కడ పోవాలని అక్కడ వదిలేస్తున్నారు కదా వాళ్ళని. ఇంకా వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఆయనది అతనే కాదండి, అతను అంత పావులండి అవన్నీ. అసలు పాము వేరే ఉంటుంది. ఓకే, పెద్ద పాము. ఇవన్నీ చిన్న పాములు ఇవి. ఓకే, ఏమైనా బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్టుగా అసలు లేనిగాడు ఏదో ఒకటి పట్టుకున్నారు కదా. ఓకే, వాళ్ళైతే వదలరు. ఇప్పుడు పాలసీ చూడండి లెక్కరు, హాయిగా శుభ్రంగా రేటు తక్కువగా వస్తుంది, కొంచెం నాణ్యమైన దొరుకుతున్నారు. అసలు మద్యపానమే మంచిది కాదు, కానీ దాని ఊరికే ప్రతి కూడా మద్యపానం హానికరంగా అంటారు. మద్యం లేకుండా ఎవడు ఉంటున్నాడు? ఇప్పుడు అది అలవాటైపోయింది, కాఫీ టీలాగా. కాబట్టి ఇక అది తప్పని పరిస్థితుల్లో దాన్ని ఎంజాయ్ చేయటమే ఇంకా. ఓకే.